అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గానాయుడు. నేను భీమవరం ప్రక్కనున్న విశాఖపట్నం గ్రామం. అది నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. చిన్న చిన్న స్టోరీలు కూడా స్కూల్లో చదువున్నప్పుడు చేస్తుండేవాడిని. ఇప్పుడు నాకు వయసు అనేది కూడా చాలా ఎక్కువగా వచ్చింది. అయినా సరే నాలో ఉన్న ఒక ఆలోచన, ఒక మూవీ చేద్దాం, కంపల్సరీగా మూవీలో యాక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉండేవాడిని. అటువంటి ఆలోచన నాకు ఇప్పటికీ పోవట్లేదు. సరే, ఇంకా మనకు అవకాశం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది మెయిన్ ఒక ప్లాట్ఫామ్గా ఉంది. అందుకని నేను ఆ యూట్యూబ్ ఛానల్ని ఎంచుకుని అందులో నేను అనుకున్న చిన్న స్టోరీని రాసుకుని, ఆ స్టోరీ పేరు సముద్రం అని. ఆ సముద్రంలో ఒక బాధ్యతాయుతమైన ఒక కుర్రవాడు సమాజంలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని, ఈ ప్రాబ్లం నాది కాదని వెళ్లకుండా తనదే అనుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే చిన్న స్టోరీ ఇది. అలాగే సముద్రం అంటే చాలా ఇష్టపడే ఒక కుర్రాడి కథ ఇది. అందులోనే భాగంగా నేను హీరోగా చేస్తున్నాను. నా పేరు దుర్గానాయుడు. నా పక్కనే ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్లు చేస్తున్నారు. అందులో ఒక అమ్మాయి ఫస్ట్ సంతోషిని, తను ఒడి అమ్మాయి, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. అలాగే సెకండ్ మినతి. మన ఆడియన్స్ కి నమస్కారం పెట్టు. అలాగే విలన్ గా చేసినటువంటి నలుగురు ఉన్నారు కుర్రవాళ్ళు. వాళ్ళు కూడా ఒడియా అబ్బాయిలే. వాళ్ళు చాలా బాగా చేశారు. మీరు అరే మహేంద్ర కొంచెం అనుకున్నాను. హాయ్ హాయ్ హాయ్. और सोनू, प्रदीप और अभिलाष. ఓకేనా? ఇది మా ఒక చిన్న గ్రూపు. మేమందరం కలిసి కొన్ని ఆల్రెడీ చిన్న చిన్న సీన్లు చేశాము. ఆ సీన్ లో భాగంగానే మొన్న చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరూ చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు. సబ్స్క్రైబ్స్ కూడా ఆల్రెడీ 110 నుంచి ఇంకా రన్ అవుతూ ఉంటుంది. 1 వీక్ అవుతుంది అంతే మీ వీడియో. ఈ ఛానల్ అనేది @NDR TV 1989 అనే ఛానల్ కి 110 సబ్స్క్రైబ్స్ ఆల్రెడీ చేశారు. అందరికీ ధన్యవాదములు. అలాగే మా యొక్క చిన్న గ్రూప్ ని మీరు అందరూ అభినందిస్తారని, శ్రీ దాసాంజనేయ స్వామి నందమూరి గారు ఆయన ఆశీస్సులతోటి ఈ ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది చెప్పడానికి. సరే, తను ప్రయత్నం చేస్తుంది. కొంచెం ఏమనుకోవద్దు ప్లీజ్. చెప్పండి. नमस्कार, मैं मीनाती. मैं एक्टिंग के लिए आया. सर बोला मेरे को एक्टिंग अच्छा लग रहा है, इसलिए मैं आया. ఫ్రేమ్ బయటికి వెళ్ళొద్దాం, అక్కడే ఉండమ్మా. ఓ స్మైల్, ఓ ఫ్రేమ్. ఓకే ఠీకే, ఇద్దరు ఓకే. ఓకేనా? అమ్మాయి కొంచెం చాలా సిగ్గు, అంటే చాలా సిగ్గు ఎక్కువ. కానీ ఉండగా తను చేంజ్ అయితేనే నా నమ్మకం. సరే, అరే నెక్స్ట్ సోను. ఓకే ఓకేనా? ఓ సోను, తను కొంచెం హెయిర్ ఉండడం వల్ల మెయిన్ విలన్ గా పెట్టాను అతన్ని. అతను బాగా చేశాడు. ఇంకా అంటే స్టార్టింగ్ కాబట్టి వీళ్ళకి కూడా ఏమి యాక్టింగ్ అనేది తెలియదు అసలు. చాలా ఫస్ట్ భయంగా చేశారు, తర్వాత సిగ్గు చేస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. మీ అందరూ ఆశీస్సులు మాకుంటే మేము ఇంకా స్పీడ్ గా డెవలప్ అవడానికి మేము ట్రై చేస్తాము. అలాగే మహేంద్ర, తనకి ఇతనైతే మాత్రం కొంచెం డేర్గా ఉంటాడు. ఏదైనా సరే మనం చెప్పగానే మైండ్ లో తీసుకుని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే నెక్స్ట్ ప్రదీప్, మనోడు కూడా చాలా స్పీడ్ గా ఉంటాడు. మనం చెప్పగానే ఏదైనా సరే చేయడానికి ముందుకి వచ్చి నాకు డేర్ ఉంది అన్నట్టు తన బిహేవ్ ఉంటది. అలాగే అభిలాష్ కూడా ఇతనికి మనం చెప్పగానే ఏదైనా సరే సింపుల్ గా ఏదైనా చెప్పగానే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని మనం ఎలా చేయరా బాబు అంటే అలాగే చేస్తాడు. ఓకే, మా ఈ చిన్న టీం తోటి మేము ముందుకు వస్తున్నాము. సముద్రం బాధ్యత అనే శీర్షికతోటి. కాబట్టి వ్యూవర్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని
మేము ఇంతకు మించి ఇంకా వీడియోలు, ఒక్క వీడియో మేము సెండ్ చేస్తాము. ఆల్రెడీ ఎడిటింగ్ అవుతుంది. ఎడిటింగ్ అయిన తర్వాత, వీడియో వచ్చిన తర్వాత మీరందరూ మాకు సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే మేము ఇంకా నాలో ఉన్న ఈ కంటెంట్ అనేది ఇంకా చాలా చాలా ఉంది. ఈ సముద్రం అనే ఒక చిన్న స్టోరీయే కాదు, చాలా పెద్ద స్టోరీ వరకు వెళ్తుంది. ఎందుకంటే సముద్రం దగ్గర మాత్రమే స్టార్ట్ అవుతుంది, కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం. ఇది మీరు మాకు సపోర్ట్ చేస్తే ప్లీజ్ అందరినీ ఆశీర్వదిస్తారని, అందరు నమస్కారం చేయండి అందరికి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ దుర్గామాత, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.